నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ప్రతిరోజు ఎందుకు ధ్యానించాలి అంటే పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉండడానికి. ఆ దేవుని వాక్యము ఎవరి హృదయములో అయితే ఉంటుందో, దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రతిదినము కూడా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో హృదయపూర్వకముగా ధ్యానిస్తూ ఉంటారో వారిని పాపములో పడిపోకుండా అది భద్రపరుస్తుంది, అడ్డగిస్తుంది. ఏ పాపమునో నన్ను ఏలనీయకుము. నీ వాక్యం నాలో ఉన్నప్పుడు ఏ పాపము కూడా నన్ను ఏలుబడి చేయదు. కానీ ఎవరి మీద ఏలుబడి చేస్తుంది పదే పదే అంటే ఎవరిలో అయితే దేవుని వాక్యము ఉండదో వారి మీద పాపం ఏలుబడి చేస్తుంది. ఎవరిలో అయితే దేవుని వాక్యం ఉండదో వారు పదే పదే పాపంలో పడిపోతారు. వారు పదే పడిపోవడానికి కారణం ఏంటంటే వారిలో వాక్యము స్థిరంగా నిలిచి ఉండట్లేదు. వస్తున్నారు, వింటున్నారు, కూర్చుంటున్నారు, మరలా వెళ్ళిపోతున్నారు. కనుక వారిలో వాక్యము స్థిరంగా ఉండట్లేదు. ఈ వాక్యము నాలో స్థిరంగా ఉంచు, ఏ పాపము కూడా నన్ను ఏలనీయకుము అంటున్నాడు. వాక్యము నిజంగా నీలో ఉంటే ఆ వాక్యము నిన్ను గద్దిస్తుంది. సహోదరి సహోదరుగా, ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది. ఒకవేళ పొరపాటున నోరు జారిపోయి ఏదైనా బూతు మాట్లాడినా నీ లోపల నుంచి ఒక గద్దింపు వస్తుంది. అయ్యో అలా మాట్లాడకుండా ఉండాల్సిందే, నేను అలా తిట్టకుండా ఉండాల్సిందే అని ఎవరిలో అయితే వాక్యం ఉంటుందో వారి లోపల మాత్రమే గద్దింపు వస్తుంది. ఒక తప్పుదం చేసినప్పుడు, ఒక మోసం చేసినప్పుడు, ఒక దొంగతనం చేసినప్పుడు ఆ వాక్యం లోపల ఉన్నప్పుడు నువ్వు చేసింది దొంగతనం, నేరం, తప్పు, నువ్వు మోసం చేసావు, తప్పు, నువ్వు ఆ వ్యక్తిని మోసం చేసావు, ఆమెను మోసం చేసావు అని ఆ లోపల వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను గద్దిస్తుంది. గద్దించి పాపాన్ని ఒప్పుకునేలాగా నిన్ను ప్రేరేపిస్తుంది. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. దేవుని బిడ్డలారా, ప్రతి దినము కూడా ఈ పాప శరీరములో మనం జీవిస్తున్నప్పుడు అనేకమైన శోధనలు ఎదురవుతాయి, అనేకమైనటువంటి ప్రేరేపణలు ఎదురవుతాయి. వాటన్నిటినీ మనం చేయించాలి అంటే దేవుని వాక్యాన్ని మన లోపల ఉంచుకోవాలి. డైరీలో కాదు, పేపర్లో కాదు, బైబిల్లో కాదు, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. దావీదు నా హృదయంలో ఉంచుకున్నాను అంటున్నాడు. సొలొమోను అంటున్నాడు, నీ హృదయం అనే పలకల మీద వ్రాసుకోండి అంటున్నాడు. దేవుని వాక్యము ప్రతిరోజు ధ్యానించడం ద్వారా మనం పాపం చేయకుండా అది మనకి అడ్డుపడుతూ ఉంటుంది, మనల్ని పాపం ఏలుబడి చేయకుండా ఆప్ చేస్తుంది. దేవునికి